ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు వాగ్దానాన్ని చూద్దాం. సామెతలు 12:11 తన భూమిని సేద్యపరచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. మనము ఒక రైతుని గమనించినట్లయితే తన పొలమును మొదటి దశ నుంచి చివరి దశ వరకు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడండి. అంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు కాబట్టి చివరిలో మరి ఆహారం అనేది సమృద్ధిగా దొరుకుతుందండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవునితో సహవాసంలోను, ప్రార్థనలోను, వాక్యము చదవటంలోను నీ భూమిని, నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు నువ్వు పరీక్షించుకుంటూ ఈ యొక్క యాత్రలో ముందుకు సాగుతావో అప్పుడు నీ జీవితంలో దేవుడు సమృద్ధమైన పంటను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడండి. ఈ రోజు నుంచి మనము ఆయన సహవాసంలో నడుద్దాం. ఆమేన్.